సో ఒక ఐటమ్ అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ పండుమిర్చి కదా? అవును. మరి పండుమిర్చితో ఏ ఐటమ్ చేయబోతున్నారు? పండుమిర్చి చుక్కకూర చట్నీ. సో పండుమిర్చి చుక్కకూర చట్నీ అన్నారు కదా? అవును హాసిని. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఓకే. పండుమిర్చి, చుక్కకూర, తాలింపు దినుసులు, కరివేపాకు, పసుపు, ఆయిల్, ఉప్పు. సో ఇది అన్నంలోకి బాగుంటుందా లేకపోతే చపాతీల్లో కూడా బాగుంటుందా? వేడివేడి అన్నంలోకే బాగుంటుంది. ఎక్కువ వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. ఓకే, మరి మొదలు పెడదామా? సరే. ఏం చేస్తారు ఫస్ట్? చుక్కకూరని ఉడకబెట్టి ఉంచుకోవాలి. నేను ఆల్రెడీ ఉడకబెట్టి తీసుకొచ్చేసాను. తర్వాత జార్ తీసుకోవాలి. సో చుక్కకూరలో కొంచెం నూనె వేసి ఉడకబెట్టేసి. ఉప్పేం వేయలేదు? ఉప్పేం వేయాలి. ఓకే, జార్ తీసుకోండి. ఫస్ట్ పండుమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేయాలి దీంట్లో. ఓకే, పండుమిర్చి ముక్కలు వేసారు కదా? ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేయాలి. ఫస్ట్ ఈ పండుమిర్చి వరకు మిక్సీ పట్టాలి. నెక్స్ట్ జీలకర్ర, వెల్లిపాయ వేయాలి. సో పండుమిర్చి ఘాటు కదండి, మనకి మిక్సీ చేస్తుంటే ఘాటు వస్తుంది అలాగా. నెక్స్ట్ చుక్కకూర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉడకబెట్టిన చుక్కకూర కూడా దానికి యాడ్ చేసాము. కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ హాసిని దీన్ని తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఓకే, తాలింపు పెడదాం. ప్యాన్ పెట్టినా? ప్యాన్ పెట్టి ఈ చట్నీలో పండుమిర్చి చుక్కకూర, పండుమిర్చి అంటే చాలా ఘాటుగా ఉంటుంది, చుక్కకూర కొంచెం సాఫ్ట్ పులుపు ఉంటుంది, పుల్లగా ఉంటుంది. మరి మీ ఇంట్లో మీ వారు, మీ ఇద్దరిలో ఎవరు పండుమిర్చి ఎవరు చుక్కకూర? నేను చుక్కకూర, మా హస్బెండ్ పండుమిర్చి. అంటే మీరు ఒప్పుకోరా? అంటే మీరే ఎప్పుడు సాఫ్ట్ గా ఉంటారు? నేనే ఎప్పుడు సాఫ్ట్. ఆయన గొడవలు పెట్టుకుంటూ ఉంటారా? అంటే హార్డ్ అనమాట, నేను సాఫ్ట్. ఓకే, ఒకవేళ గొడవ అయితే ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఫస్ట్? నేనే ఎక్కువ. మీరే ఫస్ట్ అవుతారా? నిజమేనా? నిజమే. సో ఆయిల్ వేయాలండి. ఇప్పుడు మనం అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. అంటే ఓన్లీ తిరగమాత కదా? తాలింపు ఆయిల్. ఆయిల్ వేసిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి, ఈ మిక్స్ చేసిన చట్నీని దీంట్లో వేసేసేయాలి. సో ఇంకా తాలింపు వేసుకొని మనం మిక్స్ చేసేసుకున్నాం గ్రైండ్ చేసిందంతా. అవునా? స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేయొచ్చు హాసిని. సో శారద గారు ఒక మంచి చిట్కా చెప్తారా? చెప్తాను హాసిని. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. అయిపోయిందా? అయిపోయింది హాసిని. స్టవ్ ఆఫ్ చేద్దామా? వేన్. సో మనం పండుమిర్చి చుక్కకూర చట్నీ చేస్తాం కదా, పండుమిర్చి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ మండుద్ది. ఓకే, మరి ఇప్పుడు మనం వీటితోనే డెకరేట్ చేసుకుంటున్నాము. హాసిని, పండుమిర్చి చుక్కకూర చట్నీ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. పండుమిర్చి చుక్కకూర చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మీ అందరి కోసం మరొకసారి. పండుమిర్చి చుక్కకూర చట్నీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పండుమిర్చి, చుక్కకూర, ఉప్పు, పసుపు, నూనె, పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు. పండుమిర్చి చుక్కకూర చట్నీ తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో పండుమిర్చి ముక్కలు తగినన్ని, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉడికించిన చుక్కకూర, కొద్దిగా పసుపు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసి 2 నిమిషాలు వేయించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే పండుమిర్చి చుక్కకూర చట్నీ టేస్ట్ చేయడానికి రెడీ.